హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను నేను. ఒక పావున్నర దాకా నూనె పోసుకోండి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేయట్లేదండి నేను. కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి బాగా గోలనివ్వాలి. పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై చేసుకోండి మిర్చి. ఎందుకంటే ఎగ్గు కొట్టిపోస్తాం కనుక అంటే ఎగ్గుతోని ఇవి కూడా పచ్చి పచ్చి లేకుండా ఉంటాయి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. బాగా గోలనివ్వాలి. గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఎగ్స్ కొట్టి పోసుకోండి. ఎగ్స్ వెంబడే మర్రేయకుండా కొద్దిసేపు ఉంచండి అట్లనే. తర్వాత కలుపుకుంటే అయిపోతుంది. ఎగ్స్ అనేది ఒక సైడ్ ఉడికిన తర్వాత మర్రేసుకోవాలండి. అదే కలుపుకోవడం. కొంచెం నేను నిమ్మకాయ కూడా పిండుకుంటా అండి. ఇప్పుడే సాల్ట్ వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి కారం ఉన్నాయని నేను కారం వేయట్లేదండి. కారం సరిపోని వాళ్ళు ఇప్పుడు వేసుకోవచ్చు. ఉప్పు కారం అన్నీ వేసి నేను మసాలాలు ఇట్లా ఏం వాడట్లేదండి. వేసి బాగా కలుపుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకున్నా నేను. పుల్ల పుల్లగా బాగుంటుందండి. ఇట్లా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బాగా గోలనివ్వాలండి. గోలిన తర్వాత నిమ్మరసం పిండుకోండి. రైసు కొత్త అయితే నూనె వేసి వండుకోండి. పుల్లలు పుల్లలు మంచిగా ఉంటుంది అన్నం. రైస్ వేసి కలుపుకోవడమేనండి. బాగా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత లాస్ట్కు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుందండి. వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి.